బాబా, నన్ను ముట్టుకోవద్దు బాబా. తిరుపతి కష్టపడంటే ఏమిటో ఎరుగని నీకా ఈ కష్టములు తిరుపతి. సీమకైనా హాని కలిగిన దానము నీకా ఈ కృష్ణరూపము. భగవంతుడా, ఈ రూపము చూసటగా నన్ను బ్రతికించిన పుట్టినట బంగారు ఉయ్యలలో పరుండిన నీవా ఈ కటిక నేలపై పడుతున్న తిరుపతి. ఏనాడు పవలించిన కటిక నేలపై ఏనాడు ధరించిన చిక్కి బాటలో పట్టు పీతాంబ్రములుగా ఏనాడు ధరించినాము ఈ ఊగిటల్లము బంగారు బలములుగానే గటగట దమ్మనిను చూచి శ్రీనివాస, వెంకటేశ్వర, మేము చేసిన పాపమేమనతనై మమ్మల్ని విధి చూసి విధి వెక్కిరించింది కాదండి. ఎవరికి వారే యమునా తీరమై చేసితివి స్వామి. మేము చేసిన ఘోరమేమి, మేము చేసిన పాపమేమి స్వామి. పాపము బాబా, ఏ జన్మలో ఏ పాపము చేశానో బాబా. విధి రాత బాబా, విధి రాత. దేహము సీకు బారి చెడి ఇదంతా విధి రాత బాబా. ఏ జన్మలో ఏ పాపము చేశానో నాకు ఈ శిక్ష విధించాడు. బాబా, నన్ను విడిచి వెళ్ళొద్దు బాబా, నన్ను విడిచి వెళ్ళొద్దు బాబా. ఈ స్థితిలో నన్ను విడిచి వెళ్ళొద్దు బాబా. మమ్మల్ని తరలించుకొని వచ్చేతను. వద్దు బాబా, వద్దు బాబా, నా మనసు నేను మన్నెమ్మనికి వెళ్ళలేను. రేపు ఉదయం నాథ, మరలా మీరు వచ్చే వరకు నేను బ్రతికి ఉంటానో లేదో స్వామి. నాథ, నన్ను నిండు ముత్తైదుగా ఆశీర్వదించండి స్వామి. ఈ కుంకుమతో
స్వామి. నాథ, నన్ను విడిచి వెళ్ళొద్దు స్వామి, నన్ను విడిచి వెళ్ళొద్దు. నాథ, బాబు గారు, మన భూములని క్షేమమేనా? బాబు గారు, బాబు గారు, మన దండావుని పెద్ద పులి వచ్చి ఎత్తుకొని పోయింది బాబు గారు. అమ్మా ఓ మాత, నీకా తల్లి ఘోరమైన మరణము. అమ్మా, నీవు మరణించినంత మాత్రమున ఈ గోమాతలు నీకోసమే అంబా అంబా అని ఎంత అలమటించుకుంటే చూడమ్మా. నీ మరణ వార్త వినగా నా లక్ష్మీ తిరుపతమ్మ కన్నీరు మున్నీరుగా వ్యాపించుతున్నదే కదమ్మా. అమ్మా తిరుపతమ్మ, పగడి నాదు అర్థాంగితో నాదు అర్థాంగితో కామధేనువై కాలు నెట్ట కలపవల్లివై సిరులలో ఉనకూర్చినావో సకల భోగంబులు భోగందని మొసగినావో అట్టి మము వీడి పులిచే మరణమన్నావా. వచ్చాను తల్లి, వచ్చాను. అయ్యా బాబుని నన్ను విడిచి వద్దు బాబా, కీడు తగ్గించుతున్నదని ఎంత చెప్పిన ఈయనైతే బాబా నన్ను ఒంటరిగా విడిచిపోయావు. స్వామి వెంకటేశ్వర, నేనేమి పాపము చేశాను స్వామి? నాకు ఈ శిక్ష విధించాను. నా పోవ లేకుండా నేను
లేకుండా బ్రతకగలరా స్వామి? మహాజనులారా, సాటింపు ఏమనగా 50 మంది రైతులు శిస్తులు ఇళ్ల పన్నులు కట్టలేదంట. అందుకు మా మున్సూబు గారు కరణం గారు మిమ్మల్ని అందరినీ గట్టిగా కట్టమన్నారా? కట్టని ఎడల జప్తులు చేస్తానండి. ఏం జప్తులంటే కట్టని శాలని, కట్టని బేళ్ళని, కొండల్ని, మంచాలని, కాలేని బర్రెల్ని, కాలేని దూడల్ని, తెద్దుల్ని, లేని కొంపల్ని, మరి పోతుల్ని, లేని ముసలోళ్ళని చూసి పరిశీలనము చేసి జప్తులు చేస్తానండి. నాకెందుకే నాను చెప్పాల్సిన మాట నాను చెప్పి పోతుండే. ఆతిపాత్రులు ఉండవు 5-6 ఏళ్ళు కట్టపోయినా వేయలేదు కానీ కొంట భూమి లేని వాళ్ళు మాత్రం కొండా చెట్టమైనా కట్టాల్సింది. తొలగలేదు త్వరలో తొలగడి. వాసనంటారయ్యా మహదోస చెట్టు కళ్ళు దాగి నన్ను మించిన వాడి పిలుతుంటే పలకవు. నీకైనా సాములుంది, నీ మాత్రం సాములు మాకు కూడా ఉండాలి. చెప్తూ నిన్నండి. బెజవాడ దుర్గమ్మ
ఎప్పుడు కర్రా చేత బుర్రా చేత పట్టుకుని చేలు అంటావు, చెట్లు అంటావు, గొడ్లు అంటావు, గోదంటావు. నీకేనంట ఆత్మహత్యలు ఉంది. నీ మాత్రం ఆత్మహత్యలు మాకు కూడా ఉండలేవా? అయితే మాకు చుట్టూ కట్టే పర్లేదా? దున్నపోతుంటే దిక్కులు చూస్తూ ఈ దొరగాలి దున్నపో సంగతి బాగా తెలుసునియా. అప్పుడప్పుడు సప్పుడు కాకుండా ఎత్తులు పోగులు తింటాడా. నువ్వే కాదులేవా, మీ భర్తూరు మొత్తం తింటారు లేవా. దున్నపో సంగతి చెబుతాను ఏనండి. ఏమయ్యా దొరలో యాంది మీ తెక్కలకు కనుక కాసి కట్ చేసుకోండి. పగులనే కుక్కలను చెప్పాల్సిన మాట నాన్న చెప్పి పోతున్నాయా. తుప్పరాడా నీకు లేదా నోరు? నీకు లేదా నోరు? వసమ్మ నీకు కూడా ఉంది లేవా? మా గుడ్డు బెర్ర ముసలి బెర్ర ముడ్డి అంతా. అయితే మా శాఖకి కంటలేదట, అయితే మా సెవెంట కంటలేదంట. చెప్పుతున్నానండి, బాబు. మా చేతి పొలి కట్టె నెమల పరిచిన ఎట్టి ధాన్యరాసుల కంటు తోటబోదా. మాసమట నిగు చేసి మోత కొండాల కంటూ తోటబోదా. మా తొట్టిలో ఓనబడవేసిన తోలు పాత చెప్పుల కంటూ సోకబోదా. బ్రహ్మ కష్టములను గూర్చి బాగుగా తెచ్చిన వంట కట్టల కంటూ సోకబోదా. ఇటుల మీరిట్లు ప్రజలకు ఇటువ చేయ అవ్వా అవ్వా అంటూ అంటూ మమ్ము గెంటింపనేలా. బుద్ధి తెలిసిన ఓ పెద్ద పిన్నలారా తెలుసుకొనరయ్యా తెలుసుకొనరయ్యా మా శుద్ధ జీవనంబో. అయితే వీటన్నిటికి అంటులేదట. నీలో ఉండ గొప్పలు మాలో ఉండ తచ్చులు చెప్పుతానేనండి. చెప్పు చెప్పు. మదిగమాలని మదిగమాలని మరి మరి అందు
అధిగమాలని మరి మరి అందు నాలో వచ్చేమున్నది నీ కులముల వచ్చేమున్నది. బయలు కాడ అమ్మలెక్కలు బయలు కాడ అమ్మలెక్కలు పిండ అంటు తగిలిన పిండలైంది సమసలాటలు కాకేరులే. కలిసిన అంటూ కరిగిపోయింది అయితే ఇటన్నిటికి అంటులేదట. చెప్తున్నానయ్యా, నా చెప్తున్నానయ్యా. నీ చెప్పు తినేసేంద్ర నీ బండపడా మా చేతి పొలికట్టె మాకంటే కులం లేదట. మీ మాదిగోళం కదట, మరి మాదిగోలు కాకపోతే నువ్వు బ్యాబులోడు క్వాంటోడు రోయ్ యో ఇనయా ఏంద్రో ఇనేది మా కులము ఎన్ని యుగాల కాటికి ముందు పుట్టిందో మా తాత చెప్పగా ఇంటిని చెప్పు తినయా. చెప్పురా చెప్పు ఎందా చెప్పు. అనంతం అద్భుతం తమంజ తారజ భిన్నజ భిన్నాయక అవాయుక్తి అమోదాయుక్తి మహిళ మన్నిర్ణ ఇస్వస్సు ఇస్వవర్ణ అలంకృత కృతయుగ ద్వాపరయుగ కలియుగం పుట్టక ముందు గత 7 సముద్రాల మధ్య గట్టంత శంకు పుట్టే, గట్టంత శంకులో ముత్యమంత నీరు పుట్టే. నీటిలో పుట్టినవాడు నీలమహాముని కుమారుడు ఆదిజాంబవుడు కుమారుడు సత్యజాంబవుడు కుమారుడు యదుగుండేశ్వరుడు కుమారుడు మరగుండేశ్వరుడు కుమారుడు ఆదిపాక కుమారుడు చెలుముడు కుమారులు బీర్లు కుమారులు మతంగులు కుమారులు కదట. మేము మాదిగలవే అసేవా వీరంతా మాకంటే పయోరేనే, మాకంటే కిందోరి సంగతి చదువుతుంది. ఇదే చెప్పులో ఈ శబ్దం ఎందా చెప్పు. మేము మాదిగోళం కదట. మరి మాదిగోలు కాకపోతే మాదిగోలు కాకపోతే మీ మాంటోరు బ్యాహ్లోరు అనుకున్నావు. మాదిగోళం కాదట, మాదిగోడు కాకపోతే ఏంటోడిరా చెప్పు తినయా. ఏంది నీ చెప్పు తినేదేంద్రా నాయనా చెప్పు తినయా. ఓహో నువ్వు చెబితే నేను వినాలన్న మాట. అట్టయితే అడుక్కునేవాడు డక్కలవాడు అడుక్కునేవాడు ఏళ్ళవాడు అడుక్కునేవాడు మోగలవాడు అడుక్కునేవాడు శబర మొగలవాడు అడుక్కునేవాడు కులస్తుడు అడుక్కునేవాడు కులహీనుడు అడుక్కునేవాడు మైలసొక్కన్న అడుక్కునేవాడు సింహహిష్ణు అడుక్కునేవాడు సింహహిష్ణు అడుక్కునేవాడు చొప్పకొట్టలవాడిని అడుక్కునేవాడు సింహహిష్ణు వశిష్ఠుడి భార్య అరుంధతి కుమారుడు శక్తి భార్య శబలాత్మ కుమారుడు పరాచవుడు కుమారులు యాసుడు ధృతరాష్ట్రులు పాండురాజులు కదటయా. వీరందరికి ఉందట కులమా యో పిలకాయలా, వీరందరికి ఉందట కులమా. కులం అన్న నువ్వుకే కులం అంటావు. చెప్తానేనయ్యా, నా చెప్పుతానేనయ్యా. మానసం కాదు కులమని కులమెందరు కులము సంగతి చెబుతారో రయ్యా నువ్వు ఎవరముగా ఇనుకోరో లచ్చి బుట్టెను
ఆవుకు గౌతముడు అవతరించెను కాశీ కన్యకు యాసుడు పుట్టే ఆవుకు గౌతముడు అవతరించెను కాశీ కన్యకు యాసుడు పుట్టే ఎంటి ముండలకు తుతరాచుండు పాండురాజుల హరిలందరి పొందేదు అయ్యో వశిష్ఠులో రోరియా మావారే అరుంధతమ్మ వారు మీ ఊరు మరి మా ఊరు అయినప్పుడు వశిష్ఠులో మీ ఊరు అయినప్పుడు మా ఇంటి ఆడపిల్లలు మీకిస్తే మీరేమైతే మాకు ఓర నాయన ఏమవుతావరా ఏదో ఒకటి అవుతావాలే చెప్పరా నాయన చెప్పు బామర్ది అవుతావా ఓర నీ బండబడ నీ దొంపదగా ధోరంగా తరుగుడా దుతరాస్తుడా హే ఆగవా పిల్లకాయన ఆగాగు గమలేకతో చెప్పిన పండు దడుకోళ్ళు మంచి కళ్ళు 2 లోట్లు తీసి దాచిపెట్టమని ఓర నీ బండబడా మన ఇద్దరం బాంబామర్దులు కదా అందుకనే శరీరకమ్మం తీసుకొని వద్దా నీ కులమేమిటి నా కులమేమిటి నీకు నేను బామర్ది ఏమిటా నాయనా ఓహే ఏడుంది ఆ కులం ఏడుంది ఆ కులం శరీరకమ్మం తీసుకొని వద్దా రాయా దూరంగా దూరంగా తాలే లిల్లియలో కులమేలావు కులమనగానే ఎరుపా నలుపా తెలుపా ఏరందైనా ముచ్చట గొలుపు తాలే తక తాలే లిల్లియలో రంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు రంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు ఉన్నవాడికి ఉన్న కులములే లేనివాడికి లేని కులములే తాలే తక తాలే చెప్పింది నేహా ఏంది పిలుతుంట పోతుంటో ఇదే ఒక్కమంతే రావ్యా దూరంగా ఉండరా నాయన బడాలా పిల్లకోడు జారిపోయానేవా ఎంత గుంజిన ఆగడానే పోతే పోయిండే సర్లే అసలు సంగతి మర్చిపోయి ఊరు నేను అసలు సంగతి మర్చిపోయి తిరుపతమ్మ గారు ఏందో నన్ను రమ్మని కబురు పంపిందంట నేను ఈ పిల్లకోడు వ్యవహారంలో పడి సంగతే మర్చిపోయింది ఇంకెట్ట పాడైంది సరే పోయి వస్తున్నాయా మళ్ళీ పోయి ఆ లక్ష్మీ తిరుపతమ్మ గారు ఏం చెప్పుద్దో ఇని ఆమె పని పూర్తి చేసి వస్తున్నాయా తిరుపతమ్మ గారు వచ్చానమ్మా వచ్చాను ఏదో కబురు పంపావంట అడుగమ్మా అడుగు నీకు నేను చేయకపోవటం ఏందమ్మా చెప్పు నేను చేస్తా గాని మన్య భూముల్లో నా బావ పెద్ద పులిచే మరణింపబడ్డాడయ్యా బాబు గారు మరణించాడా అవునయ్యా ఏంది అమ్మా ఎంత ఘోరం జరిగిపోయింది అయ్యా నా బావ లేకుండా నేను బ్రతకలేనయ్యా అయ్యా నా బావతో పాటు నేను అగ్ని ప్రవేశం చేయదలసినయ్యా అవునయ్యా ఎలాగనైనా ఊరు పెద్దలందరి
అనుమతితోనే అగ్ని ప్రవేశం చేయదలిస్తేనయ్యా. వారందరినీ పిలుసుకురా అయ్యా. అట్టాగే అమ్మగారు. సరే, నువ్వు చెప్పినావు కాబట్టి నేను ఎంత కష్టమైనా సరే కర్ణవారిని, బ్యాభనవారిని, పటేల్ని, పటవారిని అందరినీ తీసుకొస్తా అమ్మగారు. నీ కోరిక నెరవేరుస్తా. త్వరగా చూడు, నా దెబ్బకాల పోయి వస్తాను అమ్మగారు. ఓయమ్మలారా నారాతమారి నడి వీధి పాలై తినమ్మా. ఓయమ్మలారా నారాతమారి నడి వీధి పాలై తినమ్మా. ఓయమ్మలారా నారాతమారి నడి వీధి పాలై తినమ్మా. మలరా నారాతమరి నడి వీధి పాలై తినమ్మా. ఓ ప్రజలారా, మీకు ఇందు మూలముగా తెలియజేయనిది ఏమనగా, కాకని కిట్టయ్య గారి చిన్న కోడలు తిరుపతమ్మ గారు రేపు అగ్నిగుండం చేస్తుందట. అందుగాను అందరూ చిన్నలు పెద్దలు అందరూ పశువు కుంకుమ తీసుకొని ఆ అగ్నిగుండం దగ్గరికి రావాలండి. ఓహో